లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అంటే ఏంది? దాన్ని ఎలా బేస్ జేసుకొని ఇస్తారు మీరు? లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీ అంటే ఉన్న ప్రాపర్టీ బేస్ చేసుకొని మనం లోన్ ఇస్తాం. దాంట్లో మనం ఇన్‌కమ్ చెక్ చేస్తాము. ఓకే. ప్రాపర్టీ చెక్ చేస్తాము. ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని ఇస్తాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ వాల్యూ బేస్ చేసుకొని మనం ఫండింగ్ అని ఇస్తాం. ఇప్పుడు 1,00,00,000 ప్రాపర్టీ వాల్యూ వచ్చిందనుకోండి. దాని మీద ఎంత పర్సెంట్ ఎల్‌టివి వస్తుందో దాన్ని బేస్ చేసుకొని ఇస్తాం. ఓకే. దాంట్లో సాలరీస్‌కి ఇస్తాము, సెల్ఫ్ ఎంప్లాయీస్‌కి ఇస్తాము. ప్యూర్ రెంటల్ ఇన్‌కమ్ బేస్ మీద. ఇన్‌కమ్ బేస్ చేసుకొని కంపల్సరీ మనం ఇస్తాం. మేడం ఇప్పుడు ఇప్పుడు హోమ్ లోన్‌లో మాక్సిమం ఏజ్ అనేది ఉంటుందా? మాక్సిమం ఏజ్ 60 ఇయర్స్ వరకి చూస్తారండి మాక్సిమం ఏజ్. ఓకే. ఎందుకంటే 10 ఇయర్స్ సరిపోవాలి. ఓకే. ఇప్పుడు కస్టమర్‌కి ఒక 50,00,000 లోన్ ఇచ్చామనుకోండి, తను ఎన్ని ఇయర్స్ వరకి కట్టగలుగుతాడో ఓకే. దాన్ని బేస్ చేసుకొని కస్టమర్ ఏజ్ మాక్సిమం 60 ఇయర్స్ వరకి తీసుకుంటాం. ఓకే. ఒకేళ ఇప్పుడు సపోజ్‌గా ఫ్యామిలీలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. ఫాదర్ ఉన్నారు. ఫాదర్ ఏజ్ 60 ఉంది. వాళ్ళకి లోన్ రిక్వైర్మెంట్ ఉంది. అప్పుడు సన్ ఏజ్ బేస్ చేసుకొని అప్పుడు మనం ఇస్తాం. కానీ మాక్సిమం ఏజ్ అయితే 60 వరకే చూసుకుంటాం.